तनीं विकृताक्षीं घोररूपां महाबलां प्रेतासन समारूढ़ां जोगुलांबां नमाम्यहं। ఆ యొక్క జగన్మాత మనమంతా కూడా నిత్యం మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తున్నటువంటి మన అమ్మవారు జోగులాంబాదేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించున్నాము। మరి భగవద్భక్తులమైన మనమంతా కూడా ఈ యొక్క దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అమ్మవారిని సేవిద్దాం, తరిద్దాం। మరి నవరాత్రి యొక్క విశిష్టతను మనమంతా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। పవిత్ర భారతావనిలో స్త్రీ శక్తికి పెద్దపీట వేసి గౌరవిస్తూ భక్తి ప్రపత్తులతో ఆరాధన జరుగుతుంది। ఇది తరతరాల వస్తున్నటువంటి సదాచారం। ఇందులో భాగంగా దేవీ శక్తికి మహా నీరాజనాలు ఇస్తూ 9 రోజుల పాటు నవరాత్రులు జరుపుకొని అనంతరం 10వ రోజున ఆనందంగా జరుపుకునే పండగనే ఈ యొక్క విజయదశమి। ఈ పండగ వెనకాల ఉన్నటువంటి నవరాత్రుల గాథ ఏమిటో మనం ఒకసారి తెలుసుకుందాం। అదేవిధంగా దేవీ నవరాత్రుల యొక్క 3వ రోజు అమ్మవారిని చంద్రఘంటాదేవిగా ఆరాధన చేస్తున్నాం। దేవీ శరన్నవరాత్రుల్లో భక్తుల అమ్మవారిని 3వ రోజు చంద్రగంటగా మనమంతా కూడా ఆరాధించాలి। మహిషాసుర సంహారం కోసం అమ్మవారు గంటను కూడా ఒక ఆయుధంగా ఉపయోగిస్తారు। అమ్మవారి ఘంటానాదంతో రాక్షసుల మనస్సు కకలావికలం అవుతుంది। చంద్రఘంటాదేవి పాదాలను ఆ యొక్క రాక్షసులంతా కూడా శరణు వేడేటువంటి పరిస్థితి వస్తుంది। అమ్మవారి ఘంటానాదం యొక్క శబ్దం భక్తులకు మంగళధ్వనిగా భక్తుల మనస్సుకు ప్రశాంతత కలిగిస్తుంది। అందుకే ఉత్తర భారతదేశంలో నవరాత్రులలో 3వ రోజు చంద్రఘంటాదేవిని ఆరాధిస్తూ వివిధ రకాలైన మంగళ వాయిద్యాలను ఆలపిస్తారు। అమ్మవారిని ఆరాధించిన వారికి మంగళం కలుగుతుంది। దేవీ మహాత్మ్యంలో కూడా ఈ విధంగా చెప్పబడింది। ఆపదీ కిం కిరణామయం స్మరణీయం అంటే ఆపత్ సమయంలో మనం ఏం చేయాలి? జగన్మాత పాద పద్మాలను మనం స్మరణ చేయాలి। అలా స్మరించడం ద్వారా ఏమి జరుగుతుంది? బ్రహ్మాది దేవతలు కూడా సేవకులవుతారు। కాబట్టి 3వ రోజు మనము చంద్రఘంటాదేవిగా అమ్మవారిని స్మరణ చేద్దాం।